హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సి ఏపీ హార్టికల్చర్ సర్వీస్లో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారండి. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఇక పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇక ఉద్యోగాలకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ నందు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుండే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ద్వారా ఉద్యోగాలకి సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ప్రతిరోజు తెలుసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవ్వండి. సో అయితే మనకి ఈ నోటిఫికేషన్ ప్రకారం ఉన్నటువంటి జాబ్స్ హార్టికల్చర్ ఆఫీసర్స్, దీనిలో టోటల్గా 39 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక పోస్టులకి అర్హత హార్టికల్చర్లో 4 years బీఎస్సీ డిగ్రీ, బీఎస్సీ ఆనర్స్ డిగ్రీ ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 నుంచి 42 years మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. శాలరీ మంత్లీ 45,000 నుంచి ఉంటుందండి పర్ మంత్. దరఖాస్తు ఫీజు జనరల్ వాళ్ళకి 250 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే కనుక 120 రూపీస్ ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం రాత పరీక్షలో సాధించినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దరఖాస్తులకు ప్రారంభ తేదీ అక్టోబర్ 11 నుంచి స్టార్ట్ అయినాయండి. దరఖాస్తులు చేసుకోవడానికి లాస్ట్ డేటు నవంబర్ 2, 2021 వరకు ఉంది. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే అభ్యర్థులు నవంబర్ 2వ తారీఖు లోపల మీరు వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నోటిఫికేషన్ పేజెస్ యాడ్ చేశానండి, ఇవి చూద్దాము. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ హార్టికల్చర్ ఆఫీసర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ సర్వీస్. సో దీనిలో మనకి కింద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. వెబ్సైట్ అడ్రస్ ఉంది. అలాగే మనం చూసాం కదా వీడియోలో 39 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఏజ్ వచ్చేసి 18 నుంచి 42 years మధ్య ఉండాలి. సో ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ నోటిఫికేషన్ పేజెస్లో ఇక్కడ ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. అలాగే ఎగ్జామ్ వచ్చేసి మీకు ఓన్లీ ఇంగ్లీష్ మోడ్లో మాత్రమే ఉంటుందండి. కింద మనకి ఇక్కడ 5th పాయింట్లో మెన్షన్ చేశారు. ద మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి ఇంగ్లీష్ ఓన్లీ అని అక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయండి. ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ అభ్యర్థులకి అయితే కనుక 5 years సడలింపు ఉంటుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే కనుక 10 years వరకు ఉంటుంది. సో ఇలా ఎక్స్ సర్వీస్ మెన్లకి, ఎన్సీసీ వాళ్ళకి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ టెస్ట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకి ఇచ్చారండి. గజెటెడ్ సర్వీస్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇది డిగ్రీ స్టాండర్డ్ మీద ఉంటుందండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ ఇంగ్లీషు 50 మార్క్స్కి, జనరల్ తెలుగు 50 మార్క్స్కి, ఇవి రెండు కలిపి టోటల్గా 100 మార్క్స్కి ఉంటుందండి. సో 100 క్వశ్చన్స్ ఉంటే అలాగే 100 minutes ఉంటుంది టైం అనేది. నెక్స్ట్ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఇవి 150 మార్క్స్కి ఉంటే 150 క్వశ్చన్స్ అలాగే 150 minutes ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 హార్టికల్చర్ 1, ఇది కూడా 150 మార్క్స్ అలాగే 150 క్వశ్చన్స్ 150 minutes ఉంటుంది టైమింగ్ అనేది. నెక్స్ట్ పేపర్ 3 హార్టికల్చర్ 2, ఇది కూడా సేమ్ 150 మార్క్స్ అలాగే 150 క్వశ్చన్స్ 150 minutes అనేది ఉంటుంది. టోటల్గా 450 మార్క్స్ ఇక్కడ మనకి ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ సిలబస్ అని ఇక్కడ మనకి ఇచ్చారు. జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అండి, ఎస్ఎస్సి స్టాండర్డ్ మీద ఉంటుంది. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ వచ్చి ఇంగ్లీష్లో ఏముంటుంది, తెలుగులో ఏముంటుంది అనేది అక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే కింద పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సో ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనకి డీటెయిల్గా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రాక్టికల్ టైప్ అని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. టెస్ట్ వచ్చి ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్. దీనికి టైం వచ్చేసి 30 minutes ఉంటుందండి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్ ఉంటాయి.
సో నెక్స్ట్ ఇక్కడ మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇచ్చారు. సో కేటగిరీని బట్టి ఎన్ని మార్క్స్ రావాలనేది అక్కడ మనకి మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ పీహెచ్ అభ్యర్థులైతే కనుక 15 మార్క్స్, బీసీ వాళ్ళకైతే కనుక 17.5, ఓసీ వాళ్ళకైతే 20 మార్క్స్ వస్తే కనుక మీరు క్వాలిఫై అవుతారండి. సో మార్క్స్ వచ్చేసి అక్కడ మనకి మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆ విధంగా ఉన్నాయి. సో నెక్స్ట్ కింద సిలబస్ ఇచ్చారు. ద టెస్ట్ షెల్ కంప్రైజ్ ద ఫాలోయింగ్ 4 పార్ట్స్ ఉంటుంది. నెక్స్ట్ కింద మనకి నేమ్ ఆఫ్ ది పార్ట్, నేమ్ ఆఫ్ ది క్వశ్చన్ టు బి ఆన్సర్డ్ అని మనకి 4 టైప్స్ ఇచ్చారండి. పార్ట్ ఏ ఎగ్జాంపుల్ టైపింగ్ ఏ లెటర్, ప్యాసేజ్, పారాగ్రాఫ్, అలాగే సో 100 నుంచి 150 వర్డ్స్ ఇన్ ఎంఎస్ వర్డ్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు 1 by 1 క్లియర్గా ఇచ్చారు. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, అలాగే ఎంఎస్ పవర్ పాయింట్. సో ఇక్కడ మనకి అన్నీ కూడా 1 by 1 ఇచ్చారండి. సో దేనికి ఎంఎస్ వర్డ్కి ఎన్ని, అలాగే మార్క్స్ ఎలాగనేది డివైడ్ చేశారు. టోటల్గా 50 మార్క్స్ ఇది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి వేకెన్సీస్, ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారండి. నెక్స్ట్ ఇక్కడ ఈ పేజ్లో కంటెంట్స్ ఆఫ్ పార్ట్ ఏ ఎంఎస్ వర్డ్లో ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేశారండి. మార్క్స్ వచ్చేసి దీనికి 15 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ 10 మార్క్స్కి, పవర్ పాయింట్ 10 మార్క్స్కి, ఇలా మనకి కింద కూడా డీటెయిల్గా ఉన్నాయండి. మీరు అన్నీ కూడా ఒకసారి డీటెయిల్గా చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్ అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగే ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనేది కూడా కింద మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫర్ క్యాండిడేట్స్ అని ఇచ్చారండి. సో మీరు ఆన్లైన్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఎగ్జామ్కి అటెండ్ అయ్యేటప్పుడు ఇన్ టైంలో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవి కూడా మీరు ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళకూడదండి. సో అలాగే ఎగ్జామ్ స్టార్టింగ్ టైము, ఎండింగ్ టైం ఎప్పుడు ఉంటుంది అనేది కూడా మీకు హాల్ టికెట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ కింద లాస్ట్ పాయింట్, ద ఎగ్జామినేషన్ లింక్ విత్ ద లాగిన్ స్క్రీన్ విల్ ఆల్రెడీ బీ అవైలబుల్ ఆన్ యువర్ సిస్టమ్. సో మీ యొక్క సిస్టంలోనే మీకు ఎగ్జామినేషన్ లింక్ అనేది లాగిన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ హౌ టు అప్లై అని ఇచ్చారండి. అప్లికేషన్ ఎలా మీరు అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో, అలాగే కింద ఫీజు అనేది ఎలా పే చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో నోటిఫికేషన్ పేజెస్లో ఉన్నటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు డీటెయిల్గా చూసి, ఇక పోస్టులకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక నవంబర్ 2 వరకు అయితే టైం ఉందండి. సో అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఇన్ టైంలోనే మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉండే అభ్యర్థులు. సో అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇంకేదైనా కావాలంటే కనుక వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు వెబ్సైట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంటే కనుక ఇక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే కనుక మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా హెల్ప్ అవుద్ది అనుకుంటే కనుక వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ యొక్క సపోర్ట్ మాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.